వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగినటువంటి భారీ అగ్ని ప్రమాదంలో 8 మంది చనిపోయారు. ఇంకా చాలామంది క్షతగాత్రులయ్యారు. చాలా దురదృష్టకరమైన సంఘటన, విషాదకరమైనటువంటి సంఘటన. అయితే ఇంకా సహాయక చర్యలు ఇంకా ముమ్మరం చేయాలి అనేటువంటిది కూడా అక్కడ స్థానికులు చెబుతున్నటువంటి విషయం. ఇక బాధితుల్ని పరామర్శించడానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అటు హోంమంత్రి అనితతో పాటు నారా లోకేష్ గారు ఆయన వెళ్ళడం జరిగింది. అయితే ఆయన అక్కడ బాధితులను పరామర్శిస్తూ మాట్లాడే సందర్భంలో కొన్ని విషయాలు ఆయన దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి కార్మిక సంఘాల నాయకులు ప్రయత్నిస్తే అక్కడ కొంత వాళ్ళ మధ్య వాగ్వాదం జరిగింది. ఆల్మోస్ట్ ఒక ఘర్షణ పూరిత వాతావరణం లాంటిది జరిగింది. విశాఖ ఎంపీ భరత్ ఆయన తోడలుడు కూడా అవుతాడు లోకేష్ గారికి. ఆయన కూడా ఏదో మాట్లాడిపోతే ఆయన కూడా కార్మిక సంఘాలు తీవ్రంగా నిలదీసినటువంటి పరిస్థితి. అసలు విశాఖ స్టీల్ ప్లాంట్ని మీరు ప్రైవేటైజ్ చేయడంలో భాగంగా మీరు దీన్ని నిర్లక్ష్యం వహిస్తున్నారు. కొత్త యంత్రాల విడిభాగాలు కొనట్లేదు, అలాగే బ్యాటరీలు మార్చి చాలా కాలం అయింది, నిర్వహణ లోపాలు ఉన్నాయి. ఇలాంటివన్నీ కూడా వాళ్ళ నారా లోకేష్ గారి దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నించినప్పుడు నారా లోకేష్ గారు ఒకంత అసహనాన్ని ప్రదర్శించారు. వాస్తవానికి ఇక్కడ ఒక చిన్న పాజ్ ఇచ్చి అసలు ఒక బాధితుడిని ఎలా పరామర్శించాలి అంటానికి రామాయణం సుందరకాండలో ఒక అద్భుతమైనటువంటి ఘట్టం ఉంటుంది. అది ఏంటనంటే హనుమంతుడు సీత కోసం అని చెప్పేసి వెతకడానికి లంకకి వెళ్ళి అక్కడ అశోకవనం అంతా తగలబెట్టేస్తాడు. సీతను చూసి రాముడికి గుర్తుగా అది ఇస్తాడు, అవన్నీ అవుతాయి. సీతను చూసి వచ్చి ఆ విషయం రాముడికి చెప్పడానికి మళ్ళీ వస్తాడు. ఆ కిష్కిందకి అక్కడికి వచ్చినప్పుడు కరెక్ట్గా రాముడు చాలా బాధాతప్త హృదయంతో ఉంటాడు. ఏ క్షణమైనా ఆయనకి ఏమవుతుందో తట్టుకోగలడా లేదా అన్నంత సున్నితమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు హనుమంతుడు రాగానే రామచంద్ర అని కూడా అనకుండా సీతను చూశాను రామ అంటాడు. అంటే సీతను చూశాను అనేటువంటి పదంతో మొదలు పెడతాడు. అంటే అంత సున్నితంగా బాధితుల్ని పరామర్శించాలి. అంటే నేను వచ్చాను ఇవన్నీ మాట్లాడితే అసలు సీత ఉందో లేదో అనేటువంటి ఇదిలో ఆ కొద్ది ఇదిని కూడా భరించలేడు అనేటువంటిది బాధితుడి స్థానంలో ఉన్న రాముడు అనేటువంటిది అక్కడ ఒక సందర్భం. అలాగా బాధితులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు అంత సున్నితంగా అంత సహనంగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. కానీ నారా లోకేష్ గారు చాలా దురుసుగా అక్కడికి వచ్చినటువంటి కార్మిక సంఘం నాయకులతో మాట్లాడటం, మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా చనిపోయారంటాం, ఇవన్నీ కూడా చాలా తీవ్రమైనటువంటి విమర్శలకి గురవుతుంది. చూస్తే అసలు ప్రమాదాల కారణం ఎవరు? ఈ విషాదం వెనక కేవలం ప్రమాదమే ఉందా, లేకపోతే చాలా కాలంగా పెరిగిపోతున్న నిర్లక్ష్యం ఉందా? ఇలాంటివన్నీ కూడా వాళ్ళు నారా లోకేష్ గారి దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు, గాయపడిన వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున నారా లోకేష్ ఇతర మంత్రులతో కలిసి వచ్చినప్పుడు బాధిత కుటుంబాలను పరామర్శిస్తున్నప్పుడు అక్కడికి వచ్చిన కార్మిక సంఘం నాయకులు, కమ్యూనిస్టు పార్టీ ప్రతినిధులు ప్లాంట్లో చాలా కాలంగా కొనసాగుతున్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఆ సమయంలో కొంచెం ఉద్రిక్తంగా మారింది. బాధిత కుటుంబాలను పరామర్శిస్తున్న సమయంలో చర్చ మొదలై వాగ్వాదానికి దారితీసింది. ఇప్పుడు నేను మృతుల కుటుంబాలను పరామర్శిస్తున్నాను, రాజకీయాలు చేయడానికి సరైన సమయం కాదు అని నారా లోకేష్ అంటంతో కార్మిక సంఘాల నాయకులు తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేశారు. మా తోటి కార్మికులు చనిపోతే మాకు బాధ ఉండదా, మా సమస్యలు చెప్పుకోవడానికి కూడా అవకాశం లేదా అంటూ ప్రశ్నించారు. వారి వాదన ఏంటంటే విశాఖ స్టీల్ ప్లాంట్లో సిబ్బంది కొరత చాలా పెరిగిపోయింది. ఇప్పుడు ముఖ్యంగా ఈ ప్రమాదానికి జరగడం కూడా అక్కడ ఆ స్పాట్లో ఉన్నవాళ్ళు 20 మంది పని చేయాల్సిన చోట కార్మికులు అక్కడ 12 మందే ఉన్నారు. కొంతకాలంగా రిక్రూట్మెంట్ కూడా చేయట్లేదు. ఇవన్నీ కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. శాశ్వత ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్ కార్మికుల సంఖ్య కూడా తగ్గిపోయిందని వాళ్ళు చెప్పారు. వేలాది మంది ఉద్యోగులు పనిచేసిన ప్లాంట్లో ప్రస్తుతం ఉద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది అని కూడా వాళ్ళు లోకేష్తో చెప్పడానికి ప్రయత్నించారు. ప్లాంట్లోని అనేక యంత్రాలు పాతబడిపోయాయి, వాటి ఆధునీకరణకు తగిన పెట్టుబడులు పెట్టడం లేదు అనేటువంటిది కూడా వాళ్ళు కార్మిక సంఘాలు ఆయన దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశాయి. ఒక భారీ పరిశ్రమలో యంత్రాల నిర్వహణ, భద్రతా తనిఖీలు, సాంకేతిక అప్గ్రేడేషన్ అత్యంత కీలకం. ఇవి సక్రమంగా జరగకపోతే ప్రమాదాల అవకాశాలు పెరుగుతాయి. ఇప్పుడు జరిగింది కూడా అదే అని అంటున్నారు. ఆ లాడల్ ఏదైతే ఉందో అది మ్యాక్సిమం లీక్ అయినా కూడా ఎప్పుడు కూడా ఇంతలాగా బ్లాస్ట్ అవ్వడం అనేది జరగదట. అది అలాంటిది ఒక చిచ్చుబుడ్డిలాగా విరజిమ్మేసింది మొత్తం ఆ ద్రవ ఉక్కుని. దాంతో చాలా
మొత్తం యంత్రాలన్నీ కూడా అంటుకుపోయి చాలా అంత పెద్ద ప్రమాదానికి కారణమైంది. అది పరిశ్రమల చరిత్రను పరిశీలిస్తే ప్రపంచవ్యాప్తంగా జరిగిన అనేక ప్రమాదాల వెనుక సిబ్బంది కొరత అనేటువంటి ప్రధాన కారణంగా ఉంటుంది. భద్రతా ప్రమాణాల నిర్లక్ష్యం, పాత యంత్రాల వినియోగం, పర్యవేక్షణ లోపాలు, ఈ 4 అంశాలు కలిసినప్పుడే ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకే కార్మిక సంఘాలు స్వతంత్ర విచారణ జరపాలని కూడా ఈ డిమాండ్ కూడా నారా లోకేష్ పెట్టడం జరిగింది. ఇవన్నీ మాట్లాడుతుంటే, ఆయన దృష్టికి తీసుకెళ్తుంటే మీ కుటుంబంలో ఎవరైనా చనిపోయారా అని చెప్పేసి ఆయన ఆవేశపూరితంగా సహనం కోల్పోయి వాళ్ళతో మాట్లాడటం అనేది వాళ్ళు చాలా తీవ్రంగా పరిగణిస్తున్నారు ఆ విషయాన్ని. ప్రమాదం జరిగిన తర్వాత పరిహారం ఇవ్వడం కంటే ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకోవడం ముఖ్యం కాదా అనేటువంటి ప్రశ్న కూడా వాళ్ళు రేజ్ చేశారు. సో ఓవరాల్గా ఏంటంటే ఇప్పుడు వాళ్ళ మధ్య వాగ్వాదం ఏదైతే జరిగిందో దానికి నారా లోకేష్ గారు వాళ్ళని కొంచెం సముదాయిస్తూ మామూలుగా చెప్పాల్సినటువంటి పరిస్థితిలో ఆయన వాళ్ళ మీద ఫైర్ అవ్వటం అనేటువంటిది ఇప్పుడు అక్కడ పెద్ద ఇష్యూ అయింది. అంతేకాకుండా వాళ్ళు చెప్తుంది ఏంటంటే మీరు కావాలనే నిర్లక్ష్యానికి గురి చేస్తున్నారు, ఈ ప్లాంట్ను ప్రైవేటైజేషన్ చేయడంలో భాగంగా మీరు ఇది చేస్తున్నారు అనేటువంటిది కూడా వాళ్ళ దృష్టికి తీసుకురావడం జరిగింది. అలాగే వాళ్ళు గుర్తు చేసిన ఇంకో అంశం ఏంటంటే నష్టపరిహారం. ఇదే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎల్జీ పాలిమర్స్లో ఘటన జరిగినప్పుడు ₹1,00,00,000 స్పాట్లో ఆయన నష్టపరిహారం ప్రకటించారు. మీరు అసలు ఎంత ప్రకటిస్తారు ఏంటి అనేటువంటిది కూడా చెప్పట్లేదు అనేటువంటిది కూడా వాళ్ళు నిలదీసినటువంటి విషయం. అయితే ఏదో తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం 25 లక్షల నష్టపరిహారం ఏదో ప్రకటించింది ప్రభుత్వం అని అంటున్నారు. సో ఈ అంశాలన్నింటినీ కూడా నారా లోకేష్ గారి దృష్టికి, ఆయన ఇంచుమించు ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయన చెప్పుకోవాలి అనేటువంటిది వాళ్ళు ప్రయత్నిస్తే ఆయన దురుసుగా ప్రవర్తించడం అనేటువంటిది మాత్రం ఏమాత్రం చాలా అభ్యంతరకరం అనేటువంటిది ఈ సందర్భంగా అందరూ చర్చిస్తున్నటువంటి విషయం. అసలు నారా లోకేష్ గారికి వాళ్ళకి మధ్య జరిగినటువంటి వాగ్వాదం ఏంటో ఒకసారి చూద్దాం. కుటుంబంలో ఎవరు చనిపోలేదు, ఎవరు చనిపోయిన వాళ్ళతో మాట్లాడుతున్నాం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.